24లో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూటమిలో భాగంగా ఆ రైల్వే కోడూరు జనసేనకు వెళ్ళినప్పటి నుంచి కూడా వీళ్ళు డబ్బులు అడుగుతూనే ఉన్నారు. అడుగుతున్నప్పటికీ పోలీసుల ద్వారా వేధిస్తూ వీళ్ళని విజయవాడ నుంచి పట్టుకెళ్లారు. ఇక్కడికి మదనపల్లి డిఎస్పీ ఆఫీస్కి పట్టుకెళ్ళి ఒక నంబర్ ప్లేట్ లేని వాహనంలో ఈ సుధామాధవిని ఆయన భర్త మురళిని వేసుకొని మదనపల్లి డిఎస్పీ ఆఫీసు వేదికగా కొన్ని వీడియోలు కూడా చెప్పించారు వీళ్ళ చేత. ఏమని, ఇది ఈ డబ్బు సంబంధించి వేమన సతీష్ గారికి సంబంధం లేదు, ఇంకొక చంద్రబాబు గారికి సంబంధం ఉంది, రాజంపేటకు సంబంధించిన నందులూరుకు సంబంధించిన చంద్రబాబు అనే టీడీపీ నాయకుడికి సంబంధం ఉంది అని చెప్పించి ఆ వీడియోలను ఈ రోజు రిలీజ్ చేశారు. భార్యాభర్త ఇద్దరు నిలబడుకునేసి వాళ్ళు ఎవరో రికార్డ్ చేస్తున్నారు డిఎస్పీ ఆఫీసు ప్రాంగణంలో, వాళ్ళు మాకు వేమన సతీష్కి ఏం సంబంధం లేదు అనేసి విధంగా చెప్పించారు. ఎప్పుడు గత నెల 29వ తేదీ అంట. ఇవన్నీ దాటుకొని వాళ్ళు విజయవాడలో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి తద్వారా ప్రొటెక్షన్ పొంది ఈరోజు మీడియాతో మాట్లాడారు. అంటే మనము గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ విధంగా ఉండేది పోలీసుల వ్యవహారం అని చెప్పుకున్నాము, విన్నాము. ఇదే కూటమి గవర్నమెంట్లో ఇదే తరహాలో ఒక దళితుల్ని వెహికల్లో తీసుకుని వెళ్ళేసి ఒక డిఎస్పీ ఆఫీసులో పెట్టేసి సెటిల్మెంట్ చేస్తున్నారంటే దీన్ని ఏ రకంగా చూడాలి? లలిత్ గారు, మీరు చెప్పినటువంటి అంశం చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే ఒక క్రూరమైన పరిపాలన నుంచి మనం బయటపడ్డామన్న ఆనందం ప్రజల్లో ఉందా? ఆ ఆనందం ప్రజలు అనుభవించగలుగుతున్నారా? ఎందుకు ఈ విధంగా జరుగుతుందన్నది ఇప్పుడు ప్రశ్నించుకోవాల్సిన అవసరం వచ్చింది. మదనపల్లి డిఎస్పీ ఆఫీసులో పంచాయతీలు ఎలా జరుగుతాయో మదనపల్లి వాసిగా నాకు తెలుసు. ఎంత దుర్మార్గంగా వాళ్ళు వ్యవహరిస్తారో ఈ భూ లావాదేవీలు అయితేనేమి, అదేవిధంగా ఇటువంటి క్యాష్ డీలింగ్ విషయాలు అయితేనేమి, ఈ చీటింగ్ వ్యవహారాలు అయితేనేమి, వాళ్ళకు బాధితులు ఎవరో వాళ్ళకి అవసరం లేదు. ఆ పోలీస్ వాళ్ళకి మనకు ఎవరైనా డబ్బులు ఇచ్చారా, లేకపోతే ఒక రాజకీయ నాయకుడు అండగా ఉంటాడా, అంతే వాళ్ళు చూస్తారు. ఆ కేసులో న్యాయాలను పరిశీలించి విచారణ చేసేటువంటి విచక్షణ జ్ఞానం ఈరోజు ఏ పోలీస్